ఫామ్ 7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయిన జగన్ ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం జరిగిందంటూ నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు చూపిస్తారని, వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు అమరావతిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని తెలుగుదేశం సైనికులు అడ్డుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు క్యాడర్కు పిలుపునిచ్చారు. ఓటమి భయం జగన్లో కొట్టొచ్చినట్లు కనబడుతోందన్న చంద్రబాబు హెలికాప్టర్ గుర్తును చూసి కూడా ఫ్యాన్ గుర్తేమో అని భయపడే పరిస్థితుల్లో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చే జగన్ అవసరమా అని ప్రజలు ఆలోచించేలా చైతన్యపరచాలని నేతలకు సూచించారు. మోదీ, జగన్, కేసీఆర్ల అనుబంధం ఈడీ మాజీ డైరెక్టర్ సీబీఐకి రాసిన లేఖ ద్వారా మరోమారు బట్టబయలైందని అన్నారు. ఈ కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించిన ఆయన ఈడీ లేఖపై వైకాపాను నిగ్గదీయాలన్నారు. రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టే జగన్ కుట్రను ఎండగట్టి తీరాలన్న చంద్రబాబు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చెప్పారు. అభ్యర్థుల ఖరారు తర్వాత కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారన్న ఆయన క్షేత్రస్థాయిలో నాణ్యమైన అభిప్రాయ సేకరణ జరుగుతోందని వెల్లడించారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిష్టం సరిగా లేకుంటే అభ్యర్థుల్ని మార్చడానికి వెనుకాడనని హెచ్చరించారు. తనకు ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిష్టమే ప్రామాణికమని తేల్చెప్పారు. ఎస్సీ అభ్యర్థులు 10 కోట్ల రూపాయలు, ఓసీ అభ్యర్థులైతే 20 కోట్లు డిపాజిట్ చేయాలనే నిబంధన వైకాపా అభ్యర్థుల ఎంపికలో జరుగుతోందని విమర్శించారు. 3 దశల్లో ఎన్నికల శంఖారావం చేపడుతున్నట్లు తెలిపిన చంద్రబాబు మార్చి 16వ తేదీన తిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించి అదే రోజు శ్రీకాకుళంలో పర్యటించనున్నట్లు చెప్పారు. మరుసటి రోజున విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానన్న చంద్రబాబు తర్వాతి దశలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. చివరి దశలో కర్నూలు, కడప, అనంతపురంలో పర్యటన ఉంటుందన్నారు.